హాయ్ అండి. దేవి నవరాత్రుల 10వ రోజు శుభాకాంక్షలు. చేయబోయే రెసిపీ అండి అమ్మవారికి 10వ రోజు శాకాన్నం అండి. స్టార్ట్ చేద్దాం మరి. ఇవాళ మనం అమ్మవారు ఆశీస్సులు చేయబోతున్న రెసిపీ శాకాన్నం అండి. సబ్బలు తీసుకుని పెనం పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పువ్వు రేకులు, 4 లవంగాలు. ఇంక ఇందులో మసాలా వేయమండి. ఈ ఫ్లేవరే దిగుతుంది అన్నమాట. పక్క వెలిగించి శాకాన్నాకి సరిపడా ఎసరు పెట్టుకుందాం. మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, గ్లాసున్నర నీళ్ళు వేస్తున్నాను. ఇంకా నేను బాస్మతి రైస్ తీస్తున్నాను బియ్యం, అందుకని గ్లాసున్నర వేస్తున్నాను. ఇంకొంచెం బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇవి వేగే కదండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లే కాబట్టి అల్లం ముక్కలు వేస్తున్నాను. బంగాళదుంప ముక్కలు, బంగాళదుంపలు కొంచెం వేగే కదండి. ఇందులో క్యారెట్ ముక్కలు, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు. మన ఇంట్లో ఏ కాయగూర ఉంటే వేసుకోవచ్చండి. ఇవి బాగా వేగాలి. కొంచెం పచ్చి గ్రీన్ బఠానీ, టేస్ట్ సరిపడా సాల్ట్. చాలా ఈజీగా అయిపోద్దండి, టేస్ట్ బాగుంటుంది. అమ్మవారి నైవేద్యం. కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. మనం కడిగి నానబెట్టినాం కదా బాస్మతి రైస్, అది వేసుకుందాం. వీటితో పాటు ఒకసారి ఈ బాస్మతి రైస్ వేగాలి. మనం ఆల్రెడీ మరబెట్టాం కదండి వాటర్, అవి ఇందులో వేసుకుందాం. కాయగూరల ముక్కలు ఎక్కువ ఉండాలండి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే మనకి శాకాన్నం రెడీ అండి. చూద్దామండి. అయిపోయింది. రెండు కాయగూరలు ఎక్కువ కనబడాలండి, అప్పుడే శాకాన్నం టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు పోయాక సర్వింగ్ బౌల్ తీసుకుందామండి. అమ్మవారి సర్వింగ్ బౌల్ తీసుకున్నామండి. మన దగ్గర ఏ కాయగూరలు ఉంటాయి వేసుకోవచ్చు, అవి ఇవన్నీ. అమ్మవారి ఆశీస్సులతో 10వ రోజు నైవేద్యం శాకాన్నం రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.